వైభవంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు రెండున గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం నివాళులు, ప్యారెడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర గీతం ఆవిష్కరణ, సీఎం ప్రసంగం. అయితే ఏదైతే మన జూన్ 2న మరి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉన్నదో మరి దాన్ని గ్రాండ్ గా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో మరి ఉన్నది కాబట్టి మరి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి మరి అదే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడ్డది కాబట్టి మరి ఈ 10 సంవత్సరాల సందర్భంగా అత్యంత వైభవంగా ఘనంగా ఉత్సవాలు చేసే ఆలోచనలో ఉన్నట్టు కనబడతా ఉన్నది. మరి ఈ సందర్భంగా ఏదైతే ఆ రోజు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి వందలాది మంది అమరవీరులు చనిపోయారు, ఎంతో మంది విద్యార్థులు చనిపోయారు, మరి వాళ్లకు ఎలాంటి న్యాయం చేయబోతా ఉన్నారు. అయితే గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ మాత్రం అప్పటి సీఎం కేసీఆర్ మాత్రం అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి ఉత్తమాటలతో దాటిచ్చిండు. వాళ్ళనందరినీ అరిగోసలు పెట్టిండు తప్పితే వాళ్ళని పట్టించుకున్న పాపన పోలేడు. మరి మీరన్నా అంటే మీరు ఒక మార్క్ ఉండాలన్న ఒక ఆలోచనలో ఉన్నారు కాబట్టి మీ పాలన ఏదైతే ఉన్నదో మరి తెలంగాణలో ఒక మార్కు ఉండే విధంగా మీరు పరిపాలన చేద్దామన్న ఆలోచన ఏదైతే ఉన్నదో మరి ఆ ఆలోచనకు తగ్గట్టు మీరు ఈ అమరవీరులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కీలకంగా వ్యవహరించి వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరవీరులు ఎవరైతే ఉన్నారో మరి ఆ కుటుంబాలకు మీరన్నా న్యాయం చేయండి. ఎంతో మంది పోలీస్ స్టేషన్లో నలిగిరు, దెబ్బలు తిన్నారు, చాలా మంది ఉద్యమకారులు పోరాడిరు, చాలా మంది విద్యార్థులు పోరాడిరు. వారికి తగ్గట్టు మరి మీరు ఉద్యోగాలు ఇస్తారా, మరి ఏదన్నా పరిష్కారం చేస్తారా, మరి ఏం చేస్తారో తెలియదు. కానీ మీరు ఆ గన్ పార్క్ వద్ద వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్లకు మరి మీరన్నా న్యాయం చేయండి. ఆ మార్క్ అనేది మీరన్నా ఉంచుకోండి. సాయంత్రం ట్యాంక్ బండ్ పై భారీ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2న ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి తెలిపారు. ఆదివారం ఉదయం గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఆయా ఏర్పాట్లపై సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు ఉన్నతాధికారులతో సిఎస్ శాంతికుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ప్యారెడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సీఎం సందేశం ఉంటుంది.